కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చినట్టుగా మాకు తెలిసింది. దాని గురించి ఇంతకుముందే మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాము. ఏదైతే మా గ్రీవెన్స్ ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా ఈ భూములు ఏదైతే ఈ దళితులకి ఇచ్చినటువంటి భూముల్ని అక్రమంగా మళ్ళా తీసేసి మైనింగ్ ఇవ్వడం, కొంత భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం దానికి ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి కూడా దీని మీద యాక్షన్ నడుస్తున్నది. మరి ఈ క్రమంలో మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మేము చెప్పిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవో ప్రకారం 3 సంవత్సరాల లోపలే ఏఎండిసి వాళ్ళు దానికి హ్యాండ్ ఓవర్ చేసుకుని పని ప్రారంభించాలి. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది కాబట్టి ఆ జీవో చెల్లదు. మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి హక్కు కలెక్టర్ గారు ఉంది కాబట్టి ఇలాంటి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాము. అట్లాగే మైనింగ్ ఇవ్వడానికి వీలేదని చెప్పాము. రెండో విషయం ఏంటంటే, ఏదైతే మైనింగ్ ఇచ్చారో 243 ఎకరాలు ఉంది, 223 ఎకరాలు ఉంది, మిగిలిన 194 ఎకరాల భూమి ఏదైతే సాగు భూములు ఉన్నాయో ఇక్కడ, ఆ భూముల్ని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ జీవో ప్రకారం దాన్ని కూడా రిమైనింగ్ 194 భూములు మైనింగ్ ఇవ్వక మిగిలినటువంటి భూములు మళ్ళీ దళితులకు ఇవ్వాలి, దళితులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. కానీ అది వైలేట్ చేసి ఈ రోజున సొసైటీని అయితే క్యాన్సిల్ చేశారు, కానీ ఆ భూములకి ఇంకా పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి మేము ఈ సొసైటీ సభ్యులుగా మేము వాళ్ళ వైపు మేము మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా మేమేం చెప్తున్నామంటే, ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాన్ని ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు మరి దళితులకు అన్యాయం చేశారు, వీళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని మేము సరిదిద్దాం ఆ ప్రభుత్వం వచ్చిన అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మైనింగ్ కోసం ఈ భూములన్నింటినీ కూడా వేరే వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని మేము ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి చేయాలి. అదే కాకుండా వాళ్ళు చేసిన అన్యాయాలు నేను కొనసాగించుకుంటే ఆ రోజున ఓట్ల కోసమే మీరు దళితులకు వైపు మాట్లాడారా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మరి ప్రధానంగా మీ కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే, 194 ఎకరాల భూముల్ని వెంటనే దళితులకి పట్టాలు ఇవ్వాలి. ఏదైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటికి పట్టాలు ఇవ్వండి. తర్వాత గ్రానైట్ కోసం ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన విషయం అయితే అది కోర్టులో ఉంది, ఆ కోర్టులో తేలుతుంది. ఈ భూములు మట్టికి ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఒక ఎత్తిపోతల పథకం ఉంది. 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపోతల పథకం పెట్టి ఈ భూములన్నీ సాగు చేసుకునేటువంటి పరిస్థితి. 3.5 కోట్లు పెట్టినట్టు ఎత్తిపోతల పథకం నిర్వీర్యంగా ఉంది. ఈ భూములు కూడా అవుతున్నట్లు పెట్టారు. కాబట్టి ఈ భూములకి వెంటనే పట్టా ఇవ్వాలని చెప్పేసి మేము రోజున కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాం. మరి దాన్ని సానుభూతితో పరిశీలిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఈ అంశాలు నాకు తెలియదని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి మేము కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లిన అంశాలను బట్టి మరి ఈ దళితులకి ఇక్కడ సొసైటీ మెంబర్లకి కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం.